రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మార్చి నెల సగం గడవక ముందే తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే అధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. ప్రస్తుతం రోజువారీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. 2-3 రోజులుగా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పైన నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో మంగళవారం 40.5 డిగ్రీలు, ఆదిలాబాద్ వర్పంలో 40.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం కొండాపూర్లో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత, సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 40.3 డిగ్రీల, సంగారెడ్డి జిల్లాలో అలాగే 39.6 డిగ్రీలు, మెదక్ జిల్లాలో 38.7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెడ్ బ్రేకింగ్ చూస్తున్న మార్చి నెల సగం గడవక ముందే తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ప్రస్తుతం రోజువారీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. 2-3 రోజులుగా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పైన నమోదవుతున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో మంగళవారం 40.5 డిగ్రీలు, ఆదిలాబాద్ వర్పంలో 40.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం కొండాపూర్లో 40.1, అలాగే సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 40.3 డిగ్రీల, సంగారెడ్డి జిల్లాలో 39.6 డిగ్రీలు, మెదక్ జిల్లాలో 38.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి ఆదిలాబాద్ నుంచి పూర్తి సమాచారం అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ చెప్పండి. రాజశేఖర్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఈ ఎండలు మాత్రం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అయితే బాగా ఎక్కువగా ముదురుతున్నాయి. గత 2-3 రోజులుగా పోలిస్తే వాతావరణంలో అనేక మార్పులు వచ్చాయి. దాదాపుగా 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలంలో నిన్న గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే నిన్న నమోదయ్యాయి. దాదాపుగా ఈ వారం రోజుల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవడం ఇటు స్థానికులతో పాటు అటు వాతావరణ శాస్త్రవేత్తల్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే సరిగ్గా గత ఏడాది సమయానికి దాదాపుగా ఉష్ణోగ్రతలు 29 నుంచి 30 డిగ్రీల మధ్యన ఉండేటివి. కానీ మార్చిలోనే, అంటే మార్చి 2వ వారంలోనే ఇలా ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా భారీ స్థాయిలో పెరిగిపోవడం, ఆ తర్వాత విపరీతమైనటువంటి ఉక్కపోత, ఎండవేడిమి, అదేవిధంగా సన్ స్ట్రోక్ తాగేటటువంటి అవకాశం కూడా ఉండడంతో సాధారణ ప్రజలైతే బెంబేలెత్తిపోతున్నారు. ఇక్కడ ఆదిలాబాద్ విషయానికి వస్తే, ఆదిలాబాద్ పట్టణంలోని ఏదైతే మెయిన్ రోడ్ ప్రధాన రహదారి ఉందో ఆ బస్ స్టాండ్ నుంచి దాదాపుగా ఇటు దస్తాపూర్ గాని ఇటు హైవే గాని వెళ్ళేటటువంటి ఒక రోడ్ ఏదైతే ఉందో ఆ ప్రధానమైన రహదారి అయితే మధ్యాహ్నం వేళల్లో పూర్తిగా బోసిపోయినట్టుగా కనబడుతోంది. ఎందుకంటే సాధారణంగా వాహనదారులు ఎవరు రోడ్డుపైకి రావడానికే జంకుతున్నారు. అంతగా వేడి తీవ్రంగా కనబడుతోంది. దాంతో పాటుగా ఎవరైతే అత్యవసరమైనటువంటి ఒక పని ఉంటే తప్ప సాధారణ ప్రజలైతే బయటికి వెళ్ళేటటువంటి ఒక పరిస్థితి అయితే ఆదిలాబాద్ పట్టణంలో అయితే లేదు. ఎందుకంటే మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఆదిలాబాద్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ వేడి అయినా, అలాగే చలి అయినా, అలాగే వర్షం అయినా కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సముద్ర మట్టానికి ఆదిలాబాద్ 8,000 మీటర్ల ఎత్తులో ఉంటుంది కాబట్టి ఇక్కడ అంటే అటు 3 కాలాల్లో కూడా ఇక్కడ ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం కనబడుతోంది. అందుకనే ఇక్కడ ఇప్పుడైతే ఎండ మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. అయితే వైద్యులు అయితే చెప్తున్నారు, పిల్లలు తర్వాత వృద్ధులైతే చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. బయటికి వెళ్ళేటప్పుడు సరైనటువంటి ఒక వస్త్రధారణ, అంటే తెల్లటి దుస్తులు ధరించినట్టయితే ఎండ వేడిమి తక్కువగా ఉంటుంది. అలాగే మాడుపై ఎండ పడకుండా, వడదెబ్బ గురి కాకుండా టోపీలు గాని, లేదంటే తెల్లటి తలపాగాలు గాని, లేదా ఇలా ఏదైనా సరే తలపై ఒక వస్త్రం వేసుకునేటటువంటి ఒక పరిస్థితిలో
బయటికి వెళ్ళేటటువంటి అవసరం ఉంటే అలా సరైన జాగ్రత్తలు పాటించి వెళ్ళాలని చెప్పేసి వైద్యులు అయితే సూచిస్తున్నారు. ఆ తర్వాత ప్రధానంగా మిగతా ప్రజలు బయటికి వెళ్ళినప్పుడు ఈ యొక్క ఎండ వేడిమి భరించలేక శీతల పానీయాలు, కొబ్బరి నీళ్లు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. అలాగే ఇంట్లో కూడా తీవ్రమైనటువంటి ఒక వడగాలుల వల్ల కూడా వేడి ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. సో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వేసుకుని ఇంట్లో స్థిరదీరినటువంటి ఒక పరిస్థితి కనబడుతోంది. ప్రజల్లో ఒక రకమైన భయాందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే మార్చి 2వ వారంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇంకా వచ్చేటటువంటి యొక్క ఏప్రిల్, మేలో ఇంకా ఎలాంటి పరిస్థితి ఉంటుంది? అప్పుడు ఇంకా ఎండలు చాలా ఎక్కువగా ముదిరేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత సంవత్సరం ఇక్కడే ఆదిలాబాద్ లో దాదాపుగా 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత చేరుకుంటే కనుక ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయంగా ఉండేటటువంటి ఒక పరిస్థితి ఉందని చెప్పేసి అయితే ప్రజలు ఇక్కడ ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇప్పుడే 40 ఉంటే మున్ముందు అంటే ఈ ఒక వాతావరణ శాస్త్రవేత్తల సమాచారం ప్రకారం రానున్నటువంటి ఒక 2-3 రోజుల్లో, వారం రోజుల్లో ఆ వాతావరణం ఇంకా పెరిగే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఇంకా పెరిగితే కనుక 40కే ఇలా ఉంటే 43, 44, 45 ఉష్ణోగ్రతల్లో ప్రజలు ఎలా తట్టుకుంటారనేటటువంటిది ఆలోచిస్తేనే చాలా భయంగా ఉండేటటువంటి ఒక పరిస్థితి ఎదురవుతుందని చెప్పేసి ప్రజలైతే భయపడుతున్నారు. రాజశేఖర్. ఎస్ ఎస్ సత్యనారాయణ, మీరు అన్నట్లు రానున్నది వేసవి కాలం కాబట్టి ఇంకా తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. సో అసలు ప్రధానంగా ఇంత తీవ్రత ఉండడానికి వేసవి కాలం కాకముందే అంటే మొదలవకముందు ఇంత తీవ్రత ఉండడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమైనా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి ఉందా? అంటే వాతావరణం అసమతుల్యత అనుకోవచ్చా, లేకపోతే ఏంటి సమతుల్యతలో లోపం అలాంటివి ఏమైనా చెప్తున్నటువంటి పరిస్థితి ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో అకాల వర్షాలు, ఆ తర్వాత ఓజోన్ పొరకు రంధ్రం, ఆ తర్వాత వాతావరణంలో అసమతుల్యత కారణంగానే ఇలా అంటే అకాలం అంటే ఎప్పుడైతే వర్షాకాలంలో ఎండలు కొట్టడం, ఎండాకాలంలో వర్షాలు పడడం, ఆ తర్వాత చలికాలంలో కూడా గతంలో కొంత ఉష్ణోగ్రతలు నమోదవ్వడం, ఇదంతా కూడా వాతావరణంలో సమతుల్యత లేకపోవడం కారణంగానే శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అలాగే వాతావరణంలో అనేక మార్పులు విష రసాయనాలతో, ఆ తర్వాత వీటి వల్లనే వాతావరణంలో అనేక మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయని, కాబట్టి ఇప్పుడు మార్చి పూర్తిగా ముందు రాకముందే అంటే మార్చి నెల సాధారణంగా ఈ పరిస్థితి ఎప్పుడుంటే మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ మార్చి మధ్యలోనే ఇలాంటి పరిస్థితులు రావడానికి పూర్తిగా వాతావరణంలో మార్పులే కారణంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అలాగే దీంతో ప్రజలు కూడా ఎందుకంటే గత మార్చిలో చూస్తే ఇంతగా లేకుండే, కానీ ఈ మార్చికి అంటే ఇలా వాతావరణంలో మార్పులు అనేటటువంటిది సంభవించడం, అలాగే ఈ యొక్క ఓజోన్ అంటే రేడియేషన్ తర్వాత ఈ యొక్క అల్ట్రా వైలెట్ రేస్ ఏవైతే ఉంటాయో అవన్నిటి కూడా తీవ్రంగా ప్రజలపై పడడం, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఒక ముప్పును సంకేతంగా మనం భావించవచ్చు. ఎందుకంటే మునుముందు మాత్రం ఇలాంటి అంటే ముందే కనుక దీనికి సంబంధించినటువంటి ఒక ఏదైతే దానికి సంబంధించినటువంటి ఒక మార్పులు కనుక చేపట్టకపోతే, దానికి సరైనటువంటి ఒక కారణాలు కనుక అన్వేషించకపోతే ఖచ్చితంగా వచ్చేటటువంటి ఒక రోజుల్లో వాతావరణం అయితే ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. దాంతో శాస్త్రవేత్తలు అయితే అంటే తగిన జాగ్రత్తలు మాత్రం పాటించాలని అయితే సూచిస్తున్నారు. రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ.